గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన డైలాగ్ ఏంటి, ఇప్పుడు చెబుతున్నటువంటి డైలాగ్ ఏంటి? మనం సినిమాల్లో క్యారెక్టర్లు మార్చినంతగా ఈజీగా, కాస్ట్యూమ్స్ మార్చినంత ఈజీగా ఎలా మాట మారుస్తామన్నది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆ రోజు ప్రైవేటు వ్యాపారం గురించి, ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళపైన ప్రభుత్వం పెత్తనం ఏంటని ఆయన ఏం మాట్లాడారు ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్. ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాం అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కాకూడదు. ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాం అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కాకూడదు. ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ఇప్పుడు ఈ సూత్రం వర్తించదా వెంకటరెడ్డి గారు? అద్భుతమైన ఆయనే ప్రశ్న, ఆయనే సమాధానం, రెండు అక్కడే లభిస్తున్నాయి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మొట్టమొదట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు. అంటే చాలాసార్లు మర్చిపోయాడు, కాదు ఈసారి మిస్యూజ్ కూడా చేశాడు. ఇందా రామ్నాథ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. డిప్యూటీ సీఎం కార్యాలయం ఏదైతే ఒక ప్రకటన విడుదల చేసిందో అది నిజంగా కూడా అధికార దుర్వినియోగం కాదు. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నాకు భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాల్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తాను, రాగద్వేషాలు లేకుండా అతీతంగా. మరి ఇప్పుడు ఏ రాగద్వేషాలకు అతీతంగా నీ సినిమాకి సంబంధించిన దాంట్లో నువ్వు ఈరోజు స్పందించావు. సినిమా ఇదంటే నువ్వు మిస్యూజ్ చేసినట్టే కదా. సో రాజ్యాంగాల్ని ఉల్లంఘించి, నువ్వు శాసనాలని ఉల్లంఘించి, నువ్వు చేసినటువంటి ప్రమాణాన్ని ఉల్లంఘించినందుకు నైతికత ఉంటే, అంటే లేదనుకోండి, ఉందని ఆయనకి ఏమైనా అనిపిస్తే రాజీనామా చేయాలి బొట్టబొట్టుగా. ఎందుకంటే నీ పర్సనల్ అంశానికి సంబంధించిన దాంట్లో నువ్వు మంత్రిగా ఉండి దాన్ని డైరెక్ట్గా దుర్వినియోగం చేసినందుకు. అంతకుముందు ఇదే మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ దుర్వినియోగం చేశాడు. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా అది ప్రైవేట్ ఫంక్షన్, అది సినిమా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఫంక్షన్. నిన్ను ఇన్వైట్ చేసినప్పుడు గెస్ట్గా, ఆ రోజు నువ్వు గెస్ట్గా వెళ్ళటంలో తప్పులేదు. కానీ వాళ్ళు సెట్టింగ్ కట్టేస్తున్నారు, అలాగే సంబంధించి కింద పునాదులు తీసి భూమి పూజ చేసి ఆ మీటింగ్ మొత్తం ఆ డయాస్ చేసేదాకా మొత్తం నువ్వే పర్యవేక్షణ చేస్తే ఏ హోదాలో పర్యవేక్షణ చేసావు? ఓ మంత్రిగా నువ్వు వెళ్ళి ప్రైవేట్ ఫంక్షన్కి పర్యవేక్షణ చేయడం తప్పు కదా. సో మీరు మిస్యూజ్ ఆల్రెడీ ఇప్పుడు జనసేనకు సంబంధించిన మంత్రులు, ఆ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా మిస్యూజ్ చేశాడని వాస్తవం. రెండోది, పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా తనకి లాభపడంది ఏది చేయడం అనేది వాస్తవం. తన లాభం కోసం ఇది కూడా చేశాడు. బికాజ్ ఆఫ్ ద రీజన్ సినిమాకి హైప్ తేయడం కోసం. అంతేనా? ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా వస్తుందని కానీ ఎవరికి ఇప్పుడు తెలియదు. అది 4 ఏళ్ల నుంచి షూటింగ్ అవుతుంది, అందుకనే తెలియదు అంటాను సార్. 4 ఏళ్ల నుంచి షూటింగ్ అయితే పుష్ప 2 వచ్చేటప్పుడు ఎంత హైప్ ఉంది, పుష్ప అట్లానే బాహుబలి వచ్చేటప్పుడు ఎంత అయింది, అన్ని సంవత్సరాలు తీశారు కదా వాళ్ళు కూడా. కానీ మీరు సినిమా వస్తుందనేది ఎవరికి తెలియదు. అందుకనే అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన కేవలం 3 సినిమాలు తీశాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2021లో వకీల్ సాబ్ 5 ఏళ్లలో 3 సినిమాలు 5 ఏళ్లలో కెరియర్ మొత్తం ఆయన 1996లో ఏదైతే ఫస్ట్ సినిమా తీస్తే ఇప్పుడు 2025 అంటే 29 ఏళ్ళు ఆయన తీసిన సినిమా, ఆయన నటించిన సినిమాలు, తీసిన సినిమాలు కాదు, ఆయన నటించిన సినిమాలు 27. అంటే సంవత్సరానికి ఒక సినిమా కూడా ఆయన నటించడు, ఒక సినిమా కూడా రిలీజ్ కాదు. పెద్ద హీరోనే కదా ఆయన. ఏం పెద్ద హీరో అండి, 100 కోట్ల క్లబ్కి ఏ రోజైనా చేరిందా? సో ఇప్పుడు అప్పుడు కూడా అంతే, వకీల్ సాబ్ అప్పుడు ఇదే రచ్చ చేశాడు. ఎందుకు? హైప్ కోసం. తర్వాత భీమ్లా నాయక్ అప్పుడు ఇదే హైప్ చేశారు. ఎందుకు? హైప్ కోసం. ఎందుకంటే పబ్లిసిటీ చేసుకోవాలి. జనసేనలో ఉండేవాళ్ళు చాలా అమాయకులు తిక్కలతనంగా ఉంటారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది ఫాలో అయిపోతారు గుడ్డిగా. అరే మనల్ని ఎవడు రాపేదనగానే వెళ్ళి సినిమాలో థియేటర్లో సీట్లు పరాపరా కోసారు, మనల్ని ఎవడు రాపేది సైలెంట్గా తీయనగానే మొన్న 2 కుర్రాళ్ళు చనిపోయారు, తెలుసు కదా. సో అట్లుంటాయి వాళ్ళు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏది ఆదేశిస్తే ఇక వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధం లేదు, వాళ్ళ ఊర్లో సంబంధం లేదు, ఎవరితో ఏం సంబంధం లేకుండా ఏదైనా కూడా వెళ్ళి చేసేస్తారు. లాస్ట్ 4 సినిమాలు ఏమున్నాయి చెప్పండి ఒక పాయింట్. సార్ 2018లో అజ్ఞాతవాసి, అది అటర్ ఫ్లాప్ సినిమా. వకీల్ సాబు డబ్బులు రాలేదు, అది ఫ్లాప్. భీమ్లా నాయక్ ఫ్లాప్. తర్వాత బ్రో ఆ సినిమా వచ్చిందో లేదో ఎవరికి తెలియదు. మరి సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాత నష్టపోతే
తిరిగి రెమ్యునరేషన్ ఇచ్చేసారు పవన్ కళ్యాణ్. ఎందుకు ఇస్తారండి? ఆయన ఆల్రెడీ ముందు తీసుకుని, మరి ఆయనకి సంబంధం లేకుండా రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి అయితే ఎగ్జిబిటర్లు నష్టపోతుంటే వాళ్ళ డిమాండ్ వాళ్ళు పెడతారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి బాధ ఇది అసలు పవన్ కళ్యాణ్కి సంబంధం లేనటువంటి అంశం. పవన్ కళ్యాణ్కి ఆయన సినిమాకి అసలు రిలేటెడ్ కానటువంటి అంశం. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో థియేటర్లకు సంబంధించి, థియేటర్లు అంటే ఎగ్జిబిటర్లు అనుకోండి, ఎగ్జిబిటర్లకి నిర్మాతలకి సంబంధించినటువంటి అంశం. ఎందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. మల్టీ స్క్రీన్ థియేటర్లకు ఇచ్చేటటువంటి రెంట్ ని సింగిల్ థియేటర్ స్క్రీన్లకు కూడా ఇవ్వమని చెప్పి వాళ్ళ డిమాండ్. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? కానీ ఈయన సినిమా కోసం ఏదో ఆపుతున్నారు. ఇప్పుడు మీకు చూడ డిబేట్ పెట్టారా లేదా? పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడటం వల్ల హరిహర వీరమల్ల సినిమా అవుతుందని మీరే పబ్లిసిటీ చేస్తున్నారా లేదా? సో ఇది పవన్ కళ్యాణ్ ప్లాన్ లో భాగం. రెండోది ఏంటంటే అతనుకున్నటువంటి పొగరు, అతనుకున్నటువంటి అహం ఎవరికి ఉండదు సార్. ఎందుకంటే అతనికి వచ్చి అందరూ కాళ్ళు వెళ్ళబడాలి. ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవడానికి ఎప్పుడు సిద్ధపడతానే ఉంటాడు. ఈయన మాత్రం అందరూ వచ్చి కాళ్ళు మొక్కాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈయన ఎవరు? సాయిధరం తేజు. ఈయన 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలు ఇవ్వడానికి నిజంగా అప్రిషియేట్. ఎందుకంటే ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటాన్ని ఎవరు కూడా తప్పడరు. ఎవరికి వెళ్ళి ఇచ్చాడు? ఈ ఫోటో చూపించాను, జూమ్ చేసి. లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. డిప్యూటీ సీఎం కు సీఎం కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. సీఎం అందుబాటులో లేకపోతే ఎవరికి ఇస్తారు తీసుకెళ్లి? డిప్యూటీ సీఎం. ఈయన కూడా మంత్రే కదా నారా లోకేష్. మరి పవన్ కళ్యాణ్ కూడా మంత్రే కదా. అప్పుడు ఏ మంత్రికి ఇచ్చినా ఒకటే కదా. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వాలా? 2 సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఈరోజు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ దగ్గరకు రావట్లా. ఈయన దగ్గరకు అందరూ వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ హీరో రావాలి. ఏది? ప్రభాస్ గారి దగ్గర నుంచి, ఏదైతే అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు ఈ రాష్ట్రంలో. వాళ్ళు పెద్ద హీరోలు, నిజంగానే పెద్ద హీరోలు. అవును సార్, వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరకు యూనివర్సల్ హీరోలు సార్. పవన్ కళ్యాణ్ అట్టు అనుకోడు కదా. వాళ్ళందరూ వచ్చి నేను ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి చర్చించాలి. చర్చించకుండా ఇప్పుడు అసలు థియేటర్లే బంద్ చేస్తానంటారా? అంటే ఏంటి? నేనంటే ఒకడు ఉన్నానని అసలు మీరు మర్చిపోయారా? ఏం తమాషాలుగా ఉందా నేనంటే అని చెప్పి ఆయన వాళ్ళు చూపించుకోవాలి. అందుకని బాగా దెబ్బతింది. నాకేముంది, ఈరోజు బయటపడి ఓపెన్ అయ్యాడు. ఇది చూస్తే నాకు. కానీ ముఖ్యమంత్రిని కలవాలన్నారు కదా ఆయన. సరే, ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటాడు కదా సార్ చర్చల్లో. మీకు అర్థం కానటువంటి విషయం, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవాలని. మీరు వచ్చి నన్ను కలవాలని డైరెక్ట్ గా అడగలేడు కదా. ఎవడో బాబు నువ్వు 25 మంది ఉన్నారు మంత్రులు, దాంట్లో నువ్వెవడం అంటారు కదా వాళ్ళు కూడా. నిన్నెందుకు కలవాలంటారు కదా. అందుకని ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలవాలి అని చెప్పి మాట్లాడింది. ఇదే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చూడండి సార్. మొన్న ఈ మధ్య 5/1/2025 సినీ రంగానికి రాజకీయ రంగులు అద్దం. ఇప్పుడు నువ్వు అద్దింది ఏందయ్యా మిస్టర్ పవన్ కళ్యాణ్? ఇదేంది ఇప్పుడు నువ్వు అద్దింది రాజకీయ రంగు? పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గేమ్ చేంజర్ ఈవెంట్ కి సంబంధించి. మొన్న దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సినీ పరిశ్రమపై గౌరవం ఉంది. ఇదేనా? వాళ్ళని తిట్టి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, సో నాకు బాగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మీ అంతు చూస్తాను, ఇదేనా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం ఉందని స్టేట్మెంట్. దాంట్లో చాలా మంది హీరోలు కూటమికి మద్దతు తెలపలేదు. వినండి, చాలా మంది హీరోలు కూటమికి మద్దతు తెలపలేదు. అయినా మేము పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగులు అల్లటం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లోనే రాజకీయ రంగం ఉందిగా. ప్రభుత్వానికి మద్దతు తెలపలేదు వేరు, కూటమికి మద్దతు తెలపలేదు వేరు. కూటమి అంటే మీరు 3 రాజకీయ పార్టీలు. అంటే ఎలక్షన్లో అంటే చాలా మంది హీరోలు ఈ కూటమి తరపున వచ్చి ప్రచారం చేయలేదంట. అందుకని సినిమా ఇండస్ట్రీ అంటే మీరు వచ్చి పవన్ కళ్యాణ్కి వచ్చి ఏదో జబర్దస్త్ నట్లు వచ్చి ప్రచారం చేసినట్టుగా మిగిలిన హీరోలు అందరూ వచ్చి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ అంత తోపు లేడు, ఈయనంత తురుము కానలేడు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేయలేదని. ఒక్క నిమిషం జూమ్ చేయండి అన్న, దాంట్లో మీకు కనపడింది ఆ ఇచ్చినటువంటి ఇక్కడ. సో వచ్చి ఇవ్వలేదనేటటువంటి దాంట్లో చాలా మంది హీరోలు కూటమికి మద్దతు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారండి? రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఉందా? ఎవరిష్టం వాళ్ళు. వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే అందరూ వచ్చి వాళ్ళకి మద్దతు ఇవ్వాలా? మద్దతు ఇవ్వకపోతే ఈరోజు మీ అంత చూస్తాను వాళ్ళంటావా? సినిమాలు తీసేవారు, సినిమా సాధక బాధకులు తెలిసిన వారే మాట్లాడాలి. అప్పుడే పరిశ్రమలో క్రమశిక్షణ అలవడుతుంది. నువ్వు సినిమాలు తీసేవాడివి కాదు, సినిమా సాధక బాధకులు తెలిసినవి కాదు. డబ్బులు ఇస్తే ఏదైతే దాంట్లో ఆఖరికి ఏ అడ్డమైన యాడ్లో నటించమన్నా నటించావు కాదు సార్. నేను అందుకని ఆ యాడ్ల గురించి చెప్పట్లేదు, అన్ని మన టైం వేస్ట్ మ్యాన్. సో మరి దీనికి అర్థం ఏంటి? ఇవన్నీ చూస్తే నాకు ఒకటి, మొన్న ఈ మధ్య ది వైర్ అనేటటువంటి పత్రికలో పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా రాశారు సార్. చాలా దగ్గరగా చూస్తే తప్ప అర్థం కాదు. నేల టికెట్కి ఎక్కువ, బెంచ్ టికెట్కి తక్కువ అన్నారు. సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు నిన్న రాసిన లెటర్కి ఈ పవన్ కళ్యాణ్ అతను నేల టికెట్కి ఎక్కువ, బెంచ్ టికెట్కి తక్కువ అని చెప్పి వాళ్ళు రాసిన దానికి క్లియర్గా సూటబుల్ అయింది. రంగులు మార్చడంలో పీకే ఓసరవెల్లి ఆక్టోపస్ ఓసరవెల్లికి కూడా మించిపోయాడు. ఆక్టోపస్ కట్టర్ ఫిష్ కూడా దాన్ని మించిపోయి అత్యంత వేగంగా రంగులు మారుస్తాడు అని. ఇప్పుడు దానికి అదే కదా అర్థం. ఇంకో పాయింట్, వ్యాలిడ్ పాయింట్ రాశారు. పీకేకు మాత్రమే ఉన్న సొంతమైన
ఆషాఢ భూతికే పంగనామం పెట్టగల ఈ అతి గొప్ప కలర్ చేంజింగ్ టాలెంట్. ఎలా అంటే పంగనామాలు పెట్టాడు ఇప్పుడు చూశారు కదా. సినిమా ఇండస్ట్రీని రాజకీయంగా సినిమాలని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది పవన్ కళ్యాణ్. కానీ రిపబ్లిక్ అనేటటువంటి ఈవెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అవమానించారు వాళ్ళని, సినిమా వాళ్ళని అని ఇప్పుడు రాయాల్సింది సరిగ్గా. సినిమా చూపిస్తున్నారు, సినిమా పరిశ్రమపై కక్ష సాధింపు అని చెప్పి ఈ ఏదైతే ఆ 2 టాయిలెట్ పేపర్లో ఆ టీవీలకు సంబంధించిన అంటూ చూడండి, వాళ్ళు పెట్టినట్టు సినిమా పెద్దలకే సినిమా చూపిస్తున్న జగన్ అని పెట్టారు కదా. మరి సినిమా పెద్దలకు కాదు, సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి మంచి సినిమా చూపించిన పవన్ కళ్యాణ్ అని రాయాలిగా. ఏమయ్యా కొత్త పలుకు ఇది రాయాలి కదా. కొత్త పలుకులో రేపు ఆదివారం ఆల్రెడీ నిన్న అయిపోయింది. ఇక్కడ రాయాలి కదా సినిమా పెద్దలకే కాదు, సినిమాలో ఉన్న అందరికీ మొత్తం పెద్ద సినిమా వేసి చూపించిన పవన్ కళ్యాణ్, మొత్తం బెదిరించిన పవన్ కళ్యాణ్ అవమానించారు వాళ్ళు అంటారు కదా. ఎక్కడ సార్ అవమానం? నిజంగా చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురాకూడదు అనుకున్నా కానీ ఆయన మాట్లాడినటువంటి దాని మీద కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఏది దగ్గరుండి రిసీవ్ చేసుకొని మళ్ళీ ఏమంటే కారు ఎక్కిచ్చేదాకా ఏదైతే అంత బాగా ఫ్యామిలీ చూసుకుంటే నిజంగా అన్నం పెట్టినటువంటి విశ్వాసం కూడా లేకుండా ఇన్ని మాటలు జనసేన, పవన్ కళ్యాణ్, ఈ మీడియా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ దండం పెట్టించుకున్నారు అవమానించి పంపించారన్నారే. ఇదే అవమానించడం అంటే అదే. అంటే వాళ్ళ దృష్టిలో దీన్ని అవమానం అంటారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసింది కుటుంబ సమేతంగా ఇంటికి పిలిచి ఏదైతే దంపతుల్ని, చిరంజీవి దంపతుల్ని, జగన్ దంపతులు, జగన్ గారు ఏది మళ్ళీ ఇంటి బయట మన అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు వెళుతున్నప్పుడు గేటు వరకు వచ్చి వాళ్ళని సాగనంపడం మన సంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఆ దృశ్యాలు. అంటే వాళ్ళ దృష్టిలో అది అవమానించడం. మరి దానికి ఆ రోజు చిరంజీవి గారు కూడా తప్పు, మీరు ఇలా మాట్లాడొద్దు, నన్ను ఏదో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇలా ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారు ముఖ్యమంత్రి హోదాలో నేను అనుకోలేదు అని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడాలి. అంటే వీళ్ళందరూ ఒక కుట్రపూరితంగానే ఒక ప్లాన్ గానే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెర వెనక కూడా చిరంజీవి గారు కూడా నడిపారేమన్నటువంటి అభిప్రాయం ఈ రోజు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే మొన్నటిగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు అంత అద్భుతమైన లీడర్ లేడు ప్రపంచం మీద అంటున్నాడు. మొన్న వెళ్ళి ఏదో పుస్తకావిష్కరణ నారాయణ గారు అమ్మాయి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకావిష్కరణకి వెళ్ళి మరి ఇవన్నీ చూస్తే అర్థం అవుతుంది కదా. సో పవన్ కళ్యాణ్ అంతా ఒకటైతే క్లియర్ గా చెప్తున్నా, ఈ పోయిన సంవత్సరం ఒక సినిమా కూడా రిలీజ్ కాలనేది తెలుగు సినిమాలకు సంబంధించి పోయిన అదే 2024 సంవత్సరం 284 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు కూడా 200-250 రిలీజ్ అవుతాయి. నువ్వు అనేవాడే సినిమా ఇవాళ ఇప్పుడు రిలీజ్ అయితే లేదో కూడా నీకు తెలియదు. ఇంకోటి ఏంటంటే హరిహర వీరమల్లికి సంబంధించి ఒకటి సోషల్ మీడియాలో వస్తున్న వార్త చెప్తా, బాగా చక్కెరలు కొడుతుంది. అసలు ఈయన నటించట్లేదు అంటుంది సినిమాలో, ఈయన డూప్ నటిస్తుంది అక్కడ. అది ఆల్రెడీ చాలా మంది అభిమానులకు తెలుసు. ఎందుకంటే ఈయన కొంచెం ఏదైతే లావ్ అయ్యాడు అనేటటువంటి దానికి సంబంధించి యంగా కనపడలేదు, ఆయన డూప్ పెట్టి నటిస్తున్నారు. సో అందుకని ఇప్పుడు ఆ సినిమాకి హైప్ తేవాలి, ఇదేదో వాళ్ళు చర్చించుకుంటారు. ఎందుకు సాధ్యం కాదు ఏమో నాకు తెలియదు సార్. మీరు డబల్ హీరో పెట్టి ముగ్గురు హీరోలుగా ఒకటే హీరోని నటించి మనం VFX లో చూడాలా?